ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఈ మధ్య ఒక హిందూ సోదరులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక సమావేశంలో చూశాను. దాంట్లో హిందూ మతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, లేదా భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు, లేదా సంపదలు అనే ఏదో ఒక టాపిక్ మీద సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పబడుతున్నటువంటి ఒక 5 మంది వ్యక్తుల్ని కూర్చోబెట్టి ఒక హైందవ సోదరుడు ఏర్పాటు చేసిన మీటింగ్ అనుకుంటాను. ఆ మీటింగుకు హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. దాంట్లో మన భరతవర్ష గారు, లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగుణ గారు, వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడారు. ఇంకా 2 ఉన్నారు సోదరులు. సరే, వాటి మీద నాకంత, వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ మీద అంతగా అవగాహన లేదు కాబట్టి పెద్దగా అందరి గురించి చెప్పలేకపోతున్నాను. మన మార్గం వేరు. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, భక్తి మార్గంలో ఉన్నాం. మన సనాతన ఋషులు చూపినటువంటి ఆత్మజ్ఞాన సాధనా మార్గంలో ఉన్నాం, లేదా పురాణాలు చెప్పినటువంటి మోక్ష మార్గంలో ఉన్నాం. ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేసేవారికి, ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేవారికి, గురువుల మార్గంలో ప్రయాణం చేసేవారికి కులాలు, మతాలు అనేవి అస్సలు కలలో కూడా, వారి ఊహలకు కూడా రాకూడదు. కనుక వాటికి మనం దూరంగానే ఉంటాం. అయినా ప్రస్తుత సామాజిక పరిస్థితుల మీద కొంత అవగాహన కలుగుతుంది కాబట్టి, కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం, చెవులు ఉన్నాయి వింటున్నాం కాబట్టి, అవి మన దేశానికి, మన ధర్మానికి ఏదైనా హాని కలిగిస్తాయన్నప్పుడు మనుషులుగా స్పందించడం మన ధర్మం కాబట్టి కొంతమేర స్పందిస్తూ ఉంటాం. అందులో అందరూ బాగానే మాట్లాడారు. కానీ ఎప్పట్లాగే లలిత్ కుమార్ గారు మాత్రమే హైందవ సోదరులను తిరిగి రెచ్చగొట్టేలాగా, ముఖ్యంగా వారు చెప్పిన వాటిలో నాకు అభ్యంతరకరం ఏమిటంటే, ధర్మమా దైవమా అంటే మనం ధర్మాన్ని ఎంచుకుందాం, ధర్మం కోసం దైవాన్నైనా ఎదిరిద్దాం. కాబట్టి ఆ ధర్మం కోసం, లేదా ఆ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హిందువులందరూ కూడా హిందూ మతం కోసం పనిచేయాలి, హిందూ మతాన్ని ప్రేమించాలి. అన్ని మతాలు సమానమే, అన్ని దైవాలు సమానమే, అందరూ మంచివాళ్ళే, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఈ పద్ధతులు చెప్పే వాళ్ళని మనం పూర్తిగా దూరం పెట్టాలి అనే దానికంటే వారి మీద తిరగబడాలి, వారిని అణిచివేయాలి, వారికి శాస్తి చెప్పాలి. ఈ విధమైనటువంటి సమతాభావాన్ని ప్రబోధించే ప్రవచకులైనా, గురువులైనా సరే వదిలిపెట్టకూడదు. వారి సంగతి కూడా తేల్చాల్సిందే, వారి మీద కూడా తిరగబాటు చేయాల్సిందే, తిరుగుబాటు. వారిని కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు అనేది వారు చెప్పినటువంటి విధానం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ సనాతన ధర్మానికి ఒక చరిత్ర ఉంది. అనాదిగా కృతయుగం నుంచి కూడా ఎంతోమంది మహాత్ములు, ఋషులు, తపస్సంపన్నులు నిర్మించినటువంటి సనాతన ధర్మం ఇది. ఈ మధ్యలో వచ్చినటువంటి మతాలు, రకరకాల మతాలు పుట్టుకొచ్చిన తర్వాత
వాటితో పాటు కూడా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళని హిందూ మతంగా చెప్పుకుంటూ మత ప్రాతిపదికన మాట్లాడడం, మత ప్రాతిపదికన నడుచుకోవడం, మత సిద్ధాంతాలనే సనాతన ధర్మంగా చెప్పాలని ప్రయత్నించటం, ఇది కాదు సనాతన ధర్మం. సనాతన కాలంలో పుట్టింది సనాతన ధర్మం. సనాతన కాలం, సనాతన ధర్మం అనేది చాలా పురాతనమైంది. ఎంత పురాతనమైంది అంటే మన భారతీయ ఆధ్యాత్మిక లేదా సామాజిక పద్ధతుల్లో మాట్లాడుకునేవి 4 యుగాలు. 4 యుగాల్లో కృతయుగం మొదటిది. ఆ కృతయుగ ప్రారంభంలో పుట్టిందే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే సనాతనమైంది అంటే పురాతనమైంది అంటే దానికన్నా ముందు ఇంకేదీ లేదు, అదే మొదటిది. అటువంటిది ఏమిటి అంటే ఆత్మ. మొట్టమొదటిది సృష్టిలో ఆత్మే. కనుక సనాతన ధర్మం అంటే ఆత్మధర్మం. అటువంటి ఆత్మధర్మాన్ని ఆచరించారు మన కృతయుగంలో ఉన్నటువంటి ఋషులు. ఆ కాలంలో పుట్టిందే లోకా సమస్త సుఖినో భవంతు, సకల లోకాలు చల్లగా వర్ధిల్లాలి. ఎందుకంటే అన్ని లోకాల్లో అంతటా ఆత్మ ఉంది కాబట్టి, అన్ని ప్రాణుల్లో ఆత్మే ఉంది కాబట్టి. అటువంటి విశాలమైన, విస్తృతమైన, లోతైనటువంటి, గంభీరమైనటువంటి, అనంతమైనటువంటి గొప్ప భావంతో ఏర్పడిన సనాతన ధర్మాన్ని స్వామి వివేకానంద వరకు కూడా నిలబెట్టుకుంటూ వచ్చారు, ఎలుగెత్తి చాటుకుంటూ వచ్చారు. గత 10-20 సంవత్సరాల వరకు కూడా, ఇంకా చెప్పాలంటే ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం లేనంత వరకు, ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా సనాతన ధర్మం అంటే విశాలమైనటువంటి భావజాలంతో ఉండేది. సముద్రంలాగా అన్నిటినీ తనలో కలుపుకొని తాను మారిపోకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండేది. అది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడు మారదు. అన్ని ధర్మాలు దాంట్లో కలిసిపోయి సనాతన ధర్మంగానే ఉంటుంది. సముద్రంలో అన్ని నదులు, కాలువలు కలుస్తాయి, కానీ సముద్రంగానే ఉంటుంది కనుక మారదు. అలాంటి సనాతన ధర్మాన్ని ప్రస్తుతం వచ్చిన సోషల్ మీడియా సనాతన ధర్మపరులు ఏం చేశారంటే దానికి కొత్త అర్థాలు చెప్పడం. సనాతన ధర్మం అనగా హిందూ మతం, హిందూ మతం అనగా హిందూ మతాన్ని మాత్రమే ప్రేమించటం, హిందూ మతం అనగా పరమతాల్ని ద్వేషించటం, హిందూ మతం అనగా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన లలిత్ కుమార్ గారు చెప్పినట్టుగా గురువులను లెక్క చేయకపోవడం, వీలైతే దేవతలను కూడా లెక్క చేయకపోవడం. ఒకవేళ దేవుడు కూడా అందరూ నా బిడ్డలే, అందరూ కలిసిమెలిసి ఉండండి అంటే ఆయన్ని కూడా లెక్క చేయకపోవడం. గురువులు ఎలాగో జ్ఞానస్వరూపులు, శాంతస్వరూపులు, ప్రేమస్వరూపులు కాబట్టి వారు కూడా కులమతాలకు అతీతంగా మానవులంతా ఒకటే, అందరినీ ప్రేమించాలి, అందరిలో పరమాత్మే నారాయణుడే ఉన్నాడు అని చెప్తారు గురువులు ఎలాగూ. కాబట్టి వారి మీద కూడా తిరుగుబాటు చేయడం, వారి చేత కూడా హిందూ మతమే గొప్పది అనిపించాలి, ఇతర మతాలు అన్నీ కూడా తక్కువ అనిపించాలి, నీచమైనవి అనిపించాలి, ఇతర మతాలని అణగదొక్కాలి అని వారి చేత కూడా చెప్పించాలి. ఇతర మతాల్లో ఎంత గొప్ప మహాత్ములు ఉన్నా వారిని కూడా మనం వ్యతిరేకించేలా చేయాలి, ద్వేషించేలా చేయాలి. పరమతంలో ఎవరిని ప్రేమించకూడదు. మంచి వాళ్ళు ఉన్నా సరే వారిని ద్వేషించాలి. ఇలా దేశాన్ని ముక్కలు చెక్కలుగా, దేశంలో ఉన్న మత విద్వేషాలని ఉపయోగించుకొని మానవులను ముక్కలు చెక్కలుగా చీల్చి విభజించి దేశంలో ఒక భయంకరమైనటువంటి విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో నాకు తెలియదు, ఆవేశంలో చేస్తున్నారని నేను అనుకుంటాను. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఒక చిన్న పాజిటివ్ కోణం. ఒకప్పుడు హిందూ మతానికి కొన్ని మతాలు ఇబ్బంది కలిగించిన మాట నిజం. ఆ మతాలకు సంబంధించినటువంటి కొందరు రాజులు
హిందూ మతాలని లేదా హిందూ దేవాలయాల్ని అనేక విధాల ఇబ్బందులు పెట్టిన మాట నిజం. కాబట్టి ఆ రాజులు చేసిన పనికి, ఆ సైనికులు చేసిన పనికి, కొంతమంది ఆ మతంలో ఉన్న మత ఛాందస్సవాదులు చేసిన పనికి ఇప్పుడున్నటువంటి ఆ మతానికి సంబంధించిన వారిని ద్వేషించాలి. ద్వేషిస్తేనే వాడు కరెక్ట్ హిందూ పర్సన్. అలా ద్వేషించకుండా బ్రాడ్ మైండ్ ఉండి విశాలత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, గురువులైనా సరే, జ్ఞానులైనా సరే, భక్తులైనా సరే, ఎవరైనా సరే వారి అంతు తేల్చాలి, వాటి తాట తీయాలి, వాళ్ళని లెక్క చేయకూడదు అనే ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, దాని ఫలితం వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తారు అనేది భవిష్యత్తు తెలియచేస్తుంది. అది ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తు తెలియచేస్తుంది. కానీ అవి వినటానికే ఎంతో బాధాకరంగా ఉంది. నిజంగా అటువంటి వాటిని హిందూ సమాజం కనుక ఆ మాటల్ని నమ్మి అమాయకమైన హిందూ సోదరులు ఆ విధంగా కనుక తయారైతే దేశం పరిస్థితి ఏమిటి? ఈ దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి కదా, కలిసి జీవిస్తున్నాయి కదా. భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం అంటారు కదా. హిందూ, ముస్లిం, క్రైస్తవ, బుద్ధ, సిక్కు, జైన, ఇలా అనేకమైన మతాల సముదాయం భారతదేశం. అటువంటి భారతదేశంలో హిందువులందరూ ఒక మాట మీదకి వచ్చేసి రావడం తప్పులేదు, రావాలి, తీసుకురావాలి. కానీ ఆ రావటం అనేది ఇక మిగతా అన్ని మతాలను ద్వేషిస్తూ వారిని శత్రువులుగా చూస్తూ మన పక్కనే ఉన్నా, మన ఎదురుగా ఉన్నా, కలిసిమెలిసి మనం జీవిస్తూ ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోకూడదు, వాళ్ళ కొట్లో మనం ఏం కొనకూడదు, వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందకుండా చూడాలి. ఇలాంటి ఒక ద్వేషంతో జీవించటం సమాజంలో, భారతీయ సమాజంలో సాధ్యమేనా? ఒకవేళ సాధ్యపడితే అది ఎలా ఉంటుంది? దేశం అంటే ఒక ఇల్లు అనుకుందాం. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. ఒక ఇంట్లో ఉన్న 10 మంది ఒకరికి ఒకరు ముఖం చూయించుకోకుండా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒక ఇంటిలో ఒక 10 మంది ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఎలా ఉంటారు? దాంట్లో ఒక 6-7 మంది ఒకే ఒక మాట మీద ఉంటారు. బట్ ఒక 4-3 వేరేగా ఉంటారు. వాళ్ళు 3 రకాలు, వీళ్ళు 7 మంది ఒక మాట మీద ఉంటారు. కానీ ఆ 3-4 వేరే వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఆ 4తో వీళ్ళకు ఘర్షణ. ఈ 7 మంది ప్లస్ 4 కానీ ఒకే ఇంట్లో ఉంటారు. మీరు ఎంతమంది అయినా ఉండండి, కానీ అవతల ఒక 2-3 వ్యక్తులు ఉండి వారికి మనకి పూర్తిగా వ్యతిరేక భావాలు ఉండి ఒకరంటే ఒకరికి నచ్చకుండా ద్వేషించుకుంటూ ఉంటే పొద్దున్నే లేచి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ పలకరించుకోకుండా ముఖాలు తిప్పుకొని వారిని చూడగానే కోపంతో ఊగిపోతూ అసహ్యంతో ద్వేషిస్తూ జీవించటం ఒక ఇంటిలో ఉన్న వ్యక్తులకు అది ఎంత నరకప్రాయంగా ఉంటుంది, ఎంత అశాంతిగా ఉంటుంది. అసలు ఇంట్లో 4లో ఒక్కరు కొద్దిగా మనతో కలిసి రాకపోయినా, మనతో విభేదించినా ఆ ఒక్క వ్యక్తితో ఇంట్లో ఉన్న 10 మంది కూడా ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు, ఎంత అశాంతితో ఉంటారు. అసలు ఇది ఒక జీవితంలో అనిపిస్తుందా? అసలు అటువంటి జీవితాన్ని ఊహించుకోగలమా? ఎవరైనా కోరుకుంటారా? అటువంటి జీవితాన్ని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు ఈ సోదరులు అందరూ కూడా పంచాలని చూస్తున్నారు. హిందువులందరికీ కూడా అటువంటి జీవితాన్ని. ఎందుకంటే మన సమాజంలో కలిసిపోయినటువంటి ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులను ద్వేషిస్తూ జీవించడం సాధ్యమేనా? కానీ దాన్ని అలా నూరిపోస్తున్నారు. ఇంతకుముందు ఇటువంటి ద్వేషాలు ఈ దేశం ఎన్నో చూసింది. ఆ ద్వేషంలోంచి పుట్టినటువంటి జీవనాన్ని చూసింది, నష్టాన్ని చూసింది, కష్టాన్ని చూసింది, నరకాన్ని చూసింది, అమాయకుల ప్రాణాలు ఎన్నిటినో కోల్పోయింది. ఆ తర్వాత మళ్ళీ కలిసిమెలిసి జీవిద్దాం, కలిసి ఉంటేనే బాగుంటుంది,
విద్వేషాల వల్ల అశాంతి తప్ప, నష్టం తప్ప, ప్రాణ నష్టం తప్ప ఏమీ లాభం లేదని తెలుసుకొని మళ్ళీ శాంతిగా జీవించాలని నిర్ణయాలు ఇలాంటివి ఎన్నోసార్లు జరిగాయి. ఒకసారి కాదు, ఎన్నోసార్లు జరిగాయి. కనుక విద్వేషం వల్ల అశాంతి, ప్రాణ నష్టం, సామాజిక విచ్ఛిన్నం, అభివృద్ధి నాశనం, ఇంకా ఎన్నో రకాల నష్టాలు కలుగుతాయని తెలుసుకొని ఈ దేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని సృష్టించి ఒకరి మతం విషయంలో మరొకరు కలగజేసుకోకూడదు, ఒకరి మతాన్ని మరొకరు దూషించకూడదు, ఎవరి మతాలని, ఎవరి దైవాల్ని వారి ఇష్టారాజ్యంగా ఆరాధన చేసుకోవచ్చు, ఒకరి మతంలో మరొకరు దూరకూడదు. దీన్ని కొన్ని మతాలు ఇంతకుముందు మర్చిపోయి వీధుల వెంట పడి మైకులు పట్టుకొని హిందూ మత దేవతల్ని, మత సిద్ధాంతాలని విమర్శిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తించాయి. నిజమే, నేను ఈ మాట అన్నప్పుడు నా సోదరులు కూడా కొంతమందికి నచ్చదు, మళ్ళీ ఈయన వాళ్ళని సమర్థిస్తున్నారు. కాదు, అలా కొన్ని మతాలు దుర్మార్గంగా ప్రవర్తించాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల కొందరు ప్రవర్తిస్తూనే ఉన్నారు. హిందూ మతం మీద ద్వేషాన్ని వెలగక్కుతూ దేవతారాధనని, విగ్రహారాధనని విమర్శించే వాళ్ళు ఇప్పటికీ కూడా ఇతర మతాల్లో కొన్ని చోట్ల భయంకరంగా చేసేవాళ్ళు ఉన్నారు, చేశారు. అటువంటి దాన్ని హిందూ మతం భరిస్తూ వచ్చింది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం అండలేదు, వాళ్ళ మీద ఏం చెప్పినా ఎవరు యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు. వాళ్ళ రాజ్యం నడిచింది కొన్నాళ్ళు, ఇప్పుడు హిందువుల రాజ్యం వచ్చింది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అటువంటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో ఇటువంటి ప్రణాళికలు రూపొందించడం, ఇటువంటి ప్రసంగాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీరు చేస్తున్న ప్రసంగాలకు, వీరి ప్రణాళికలకు ఒక కారణం ఉంది అని గ్రహించిన అది మంచిది కాదు. వాళ్ళు చేశారని మనం కూడా అలా చేయడం మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదు. వాళ్ళు దుర్మార్గంగా మన హిందూ మతాన్ని విమర్శించినప్పుడు, హిందూ దేవతలను ద్వేషించినప్పుడు, మైకులు పట్టుకొని పబ్లిక్గా విమర్శించినప్పుడు మనం సహనంతో ఉన్నాం కాబట్టి అప్పుడు కూడా ఈ దేశం ప్రశాంతంగా ఉంది. మనం సహనంతో ఉన్నాం. అప్పుడే మనం తిరగబడి ఉంటే ఇప్పుడు చెప్పే ఈ కలహాలు అప్పుడే వచ్చేవి. ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తుంది, మనం తిరగబడతాం, గొడవలు, నష్టాలు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనకు బలం ఉంది అనుకుంటున్నాం, వాళ్ళకు బలం తగ్గింది అనుకుంటున్నాం. ఇప్పుడు మనకు ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది కనుకనే మనం ఇష్టారాజ్యంగా చేయొచ్చు అనుకుంటున్నాం. కానీ కుదరదు. వాళ్ళందరూ కూడా మన సోదరులు, సమాజంలో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళని విడదీసి ఈ దేశం ఉండలేదు, వాళ్ళని తగ్గించి ఉండలేదు, వాళ్ళని బాధపెట్టి ఉండలేదు, వాళ్ళని అనగదొక్కి ఉండలేదు. అనగదొక్కబడడానికి ఎవడు సిద్ధంగా ఉండడు. ఒక్కడైనా సరే, పేదవాడైనా సరే కొంతకాలం భరిస్తాడు, తర్వాత తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటు సమాజాన్ని, దేశాన్ని మళ్ళీ ముక్కలు చెక్కలు చేస్తుంది, అశాంతికి గురి చేస్తుంది. ఇది ఇతర మతాల వాళ్ళని ద్వేషించాలి అనే లక్ష్యం పెట్టుకొని, దూషించాలని లక్ష్యం పెట్టుకొని హిందూ మతాన్ని నిర్మాణం చేస్తే జరగబోయే నష్టం భారతదేశానికి. ఇది దూరదృష్టితో ఆలోచించకుండా కేవలం రెచ్చిపోయే ప్రసంగాలు చేయడం ద్వారా నేను చెప్పిన నష్టాలన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ శాంతి అనుకోవడం వల్ల ఏం లాభం లేదు. పోయిన ప్రాణాలని తీసుకురాలేం, జరిగిన నష్టాన్ని తీసుకురాలేం. దేశాభివృద్ధి దెబ్బతింటే దాన్ని మళ్ళీ మనం సులభంగా నిర్మించుకోలేం. కాబట్టి మతాల మధ్య సామరస్యత ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. మతాల మధ్య సంఘర్షణలు అనేవి దేశానికి, దేశ అభివృద్ధికి గొడ్డలి పెట్టలాంటిది. దురదృష్టం కొద్దీ ఈ వాతావరణాన్ని ఎందుకో ప్రభుత్వాలు కూడా ఇంకా సహనంతో భరిస్తూ ఉన్నాయి. ఇలా మతాలని, మతంలో ఉన్నవారిని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసేవారి విషయంలో ప్రభుత్వాలు సీరియస్గా ఉండాలి. అది మొదట్లోనే జరగాలి. అటువంటి అభిప్రాయాలు బాగా బలపడిపోయిన తర్వాత, సమాజం అటువైపు వెళ్ళిన తర్వాత, బలంగా తయారైన తర్వాత కంట్రోల్ చేయడం చాలా కష్టం. కనుక ఈ యొక్క హిందూ మత ఏకత్వం కోసం లేదా హిందూ మతాన్ని ఒక బలంగా నిర్మించాలి, ఆ బలంగా నిర్మించే ఆ సమయంలో
అంటే మత సిద్ధాంతాలను గట్టిగా ఆచరించాలి. మతాన్ని నిలబెట్టుకోవడానికి కానీ ఎవరైనా పడగొట్టాలని చూస్తే వారి మీద కానీ తీవ్రంగా స్పందించాలి. మతం నిలబెట్టుకోవాలి. ఆ మతం కోసం పాటుపడే సమూహాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. హిందూ మతాన్ని రక్షించుకోవడానికి అన్ని విధాల త్యాగం చేయడానికి హిందూ మతస్థులని సంఘటితపరచాలి. ఇదంతా కూడా ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ వారి అభిప్రాయాలతో కలిసి రాని హిందూ సోదరులు కానీ హిందూ సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో, అంటే అతివాదులు మితవాదుల్లాగా, ఇప్పుడు వీరు ఆలోచించే విధానం అతివాదులు, మితవాదులు ఉంటారు. అది మంచిది కాదు, అంత అటువంటి తీవ్రత పనికిరాదు, శాంతం సహనంతో ఉండాలి, ప్రేమతో అవతల మతాల వాళ్ళ మనసులు గెలవాలి, దెబ్బకు దెబ్బ అనే పద్ధతి కరెక్ట్ కాదు, లేదా వాళ్ళని అణగదొక్కి ఇది హిందూ రాజ్యం కాబట్టి హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టి మనమే గొప్పగా అన్ని హక్కులతో జీవించాలి, మనం చెప్పినట్టు వినాలి, ఇతర మతాల వాళ్ళని అసలు ఎదగనీయకూడదు, ఆర్థికంగా ఎదగనీయకూడదు, సామాజికంగా ఎదగనీయకూడదు, అన్ని విధాల వాళ్ళని మనం అణగదొక్కాలి అనే ఒక భావజాలాన్ని కనుక నూరిపూస్తే, ఆ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా, దేవుడైనా సరే, గురువులైనా సరే, ఆధ్యాత్మికవేత్తలైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు హిందువులే అయినా సరే, హిందూ మతంలో ఉంటూ హిందూ మత ధర్మ వ్యాప్తికి, మన సనాతన ధర్మ వ్యాప్తికి కృషి చేస్తున్నవారైనా సరే, వాళ్ళు శాంతి కాముకులైతే, విశాల దృక్పథం గలవారైతే, లౌకిక దృక్పథం గలవారైతే వారిని మనం లెక్క చేయకూడదు, వారిని అవమానించాలి, వారిని దండించాలి, శిక్షించాలి అనే పద్ధతులు నూరిపోస్తున్నటువంటి ఈ వ్యక్తుల యొక్క ఆ విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేయకపోతే సమాజానికి ప్రమాదం. దురదృష్టం ఏంటంటే, ఒక పక్క ప్రభుత్వం దాన్ని చూస్తూనే ఉంది, మరొక పక్క ఆ గురువులు అనబడేవారు, ప్రవచకులు అనబడేవారు, స్వామీజీలు అనేవారు, వీరు కూడా తమాషా చూస్తున్నారు. వారికి భయపడి తమాషా చూస్తున్నారా, లేదు వాళ్ళకు కూడా వీళ్ళు చేస్తున్నది అంగీకారమా, మన హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు కదా, హిందువుల్ని ఐక్యం చేస్తున్నారు కదా, ఇతర మతాల వారిని అణగదొక్కాలనే చూస్తున్నారు కదా, వాళ్ళని లేకుండా చేయాలని చూస్తున్నారు కదా, మంచిదే కదా, భవిష్యత్తులో మన ఈ దేశం హిందూ మతంగా ఏర్పడితే అని ఆలోచిస్తున్నారా, వారు కూడా తెలియదు. కానీ నాకు ఉన్నంత వరకు నా నాలెడ్జ్లో అటువంటి పరిస్థితులు వస్తాయని నేను అనుకోవట్లే. ఈ దేశంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ లేదా ఇతర మతస్థులందరూ హిందువుల చెప్పు చేతుల్లో ఉండడం కానీ, హిందువులు చెప్పినట్టుగా నడుచుకోవడం కానీ, హిందువులు ఏం చేసినా తల ఉంచుకొని ఉంటారని కానీ నేను భావించట్లే. అది కొంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి కొంతవరకు తగ్గినట్టుగా ఉంటారు. రేపు గవర్నమెంట్ మారితే వారి విజృంభణ మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణలు మొదలవుతాయి. ప్రభుత్వం ఏ పక్కన ఉంటే ఆ పక్క విజయం లభిస్తూ ఉంటుంది. ధర్మం ఉన్నా సరే ప్రభుత్వం సపోర్ట్ లేనప్పుడు అవతల పక్షం ఓడిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరిగేది. కాబట్టి అటువంటి పరిస్థితులను మనం ఎప్పుడూ కోరుకోకూడదు. ముఖ్యంగా నాకు బాధాకరం, అభ్యంతరకరం, గురువులైనా సరే, దేవుడైనా సరే, మనం ఆలోచిస్తున్న విధానానికి వేరేగా ఆలోచిస్తే, అంటే వాళ్ళ ఉద్దేశంలో అంతా సమానమే, అందరూ బాగుండాలి, లౌకిక సిద్ధాంతాలని రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, వారిని మనం లెక్క చేయకూడదు. వారి మాటలు చెప్పాలంటే ఇంకా వారిని దండించాలి, శిక్షించాలి, భయపెట్టాలి అన్న పద్ధతుల్లో వారి ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పద్ధతుల్లో హిందూ మతంలోని కొంతమందిని వారు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. హిందూ మతంలో ఉన్న వాళ్ళందరినీ సంఘటితపరచాలి, బలంగా తయారు చేయాలి. హిందూ మతానికి ఏదైనా కష్టం వస్తే అది బయట నుంచి కానీ లోపటి నుంచి కానీ దాన్ని సరిదిద్దడానికి, కాపాడుకోవడానికి సంసిద్ధపరచాలి
ఆర్ఎస్ఎస్ సంస్థలాగా. అంతేగాని హిందూ మతంలో ఉన్నవాళ్ళు మితవాదులు ఎవరైతే ఉన్నారో, అది ఒక సముద్రం కదా హిందూ మతం. మితవాదులని ఉంటారు, హేతువాదులని ఉంటారు, నాస్తికులని ఉంటారు, లౌకికవాదులని ఉంటారు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కులాలకు మతాలకు ఏం సంబంధం లేకుండా భక్తి మార్గంలో పోతూ ఉంటారు. వారు మనలాగా ఎవరిని ద్వేషించరు, అందరినీ సమానంగా ప్రేమిస్తారు. అటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ద్వేషించాలి, వాళ్ళందరినీ దూషించాలి, వాళ్ళందరినీ భయపెట్టాలి, అవమానించాలి, బలవంతంగానే సరే మన మార్గంలో తీసుకురావాలి అనే ప్రయత్నాలు ఏమున్నాయి, అవి సరైనవి కాదు. అవి సరైనది కాదు, దేశానికి మంచిది కాదు. అవి ఫలించినా దేశానికి నష్టం, ఫలించకపోతే మీకు నష్టం, మీ ప్రయత్నానికి నష్టం. కాబట్టి చేసే ప్రయత్నం సక్రమంగా ఉండాలి. సక్రమంగా అంటే ఏమిటంటే అందరినీ సంఘటితపరచాలి, దృఢపరచాలి, హిందూ మతం కోసం పనిచేసే వాళ్ళ తయారు చేయాలి. వారు హిందూ మతం సనాతన ఒక గొప్పతనాన్ని తెలియజెప్పి అవగాహన పరచాలి. ఏదైనా హిందూ మతానికి కష్టం వస్తే ఒక్కసారిగా ఒక పిలుపు ఇవ్వగానే అందరూ కలిసి వచ్చేలా వారిని సంసిద్ధపరచాలి. అంతేగాని హిందూ మతంలో ఉండి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రేమిస్తూ వ్యాపింపచేస్తూ మన పద్ధతులు కాకుండా మరొక కోణంలో అనేక కోణాలు ఉన్నాయి కదా. భక్తి కోణం ఉంది, జ్ఞాన కోణం ఉంది, లౌకిక కోణం ఉంది, హేతువాద కోణం ఉంది, నాస్తికవాద కోణం ఉంది. అందరూ హిందువులే. బొట్లు పెట్టేవాడు హిందువే, బొట్లు పెట్టనివాడు హిందువే. కాషాయం జెండా పట్టుకునేవాడు హిందువే, పట్టుకునేవాడు హిందువే. అందరూ కలిసిమెలిసి ఉండాలనేవాడు హిందువే. లేదు మనం మాత్రమే హిందువులం, మనం మాత్రమే బలంగా ఉండాలి, అవతల వాళ్ళందరూ బలహీనమైపోవాలి, వాళ్ళని అణిచివేయాలి అనేవాడు హిందువే. కానీ అందరూ ఒకే రకంగా ఆలోచించాలి అని ఎవరనుకున్నా అలా ఆలోచించని వాళ్ళని ద్వేషించాలి. మన వాళ్ళైనా సరే, హిందూ మతంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళని ద్వేషించాలి, వాళ్ళని భయపెట్టాలి, వాళ్ళని కూడా అణిచివేయాలి, వీలైతే వాళ్ళని లేకుండా చేయాలి అనే ఈ దుర్మార్గమైన విధానాలు ఏమున్నాయో అవి హిందూ మతానికి పెద్ద ప్రమాదం అవుతుంది, ఇంకా విచ్ఛిన్నమైపోవడానికి అవి కారణమవుతుంది అని తెలియజేస్తూ, ఇటువంటి ప్రసంగాలని ఎంటర్టైన్ చేయొద్దు. ఇటువంటి ప్రసంగాలని సమాజంలోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత భారతదేశాన్ని ప్రేమించేవారికి, సనాతన ధర్మాన్ని ప్రేమించేవారికి, నిజమైన హిందూ మతాన్ని ప్రేమించేవారికి ఇటువంటి వారిని ఎంటర్టైన్ చేయకూడదు. అలాగే ఈ కార్యక్రమాలు రూపొందించుకునే వాళ్ళు, హిందూ మతాన్ని, ధర్మాన్ని సంఘటితపరచాలనుకునేవారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఉద్యమాన్ని, హిందూ మతాన్ని సంఘటితపరిచే ఉద్యమాన్ని చాలా జాగ్రత్తగా ఎలా అయితే బలపడుతుందో ఆ సిద్ధాంతాలని ఏర్పాటు చేసుకొని ఫాలో అవ్వాలి. అంతేగా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా వెళ్ళడం కాదు. హిందూ మతంలో ఉన్న వాళ్ళనే ద్వేషిస్తూ, వాళ్ళనే శత్రువులుగా చేసుకుంటూ, వాళ్ళని విభజిస్తూ, వాళ్ళతోటే గొడవలు పడుతూ ఇంక మీరేమి హిందూ మతాన్ని సంఘటితపరుస్తారు? హిందూ మతంలో ఉన్న పెద్దల్ని, పండితుల్ని, మేధావుల్ని, లౌకికవాదుల్ని, హేతువాదుల్ని, నాస్తికవాదుల్ని, సనాతన ధర్మాన్ని ప్రేమించేవారిని, శాంతిని ప్రేమించేవారిని, సామరస్యతను ప్రేమించేవారిని, సమభావాన్ని ప్రేమించేవారిని, ఉన్నత గుణాలతో జీవించాలని వీళ్ళందరినీ వేరు చేస్తే ఇంక హిందూ మతం ఏముంటుంది? మీలాంటి గొడవలు చేసే వాళ్ళే ఉంటారు 10 మంది, లేదా 30 మంది, లేదా 40 మంది, లేదా 50 మంది, లేదా 60 మంది. 40 మంది వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా హిందూ మతంలో 100 మంది హిందూ సోదరులుగా ఉంటున్న వాళ్ళలో మీరు ఈ విధంగా విభజించుకుంటూ పోతే 40-50 మంది వెళ్ళిపోతే మీరు హిందూ మతానికి మీరు మేలు చేసినట్ట, కీడు చేసినట్ట ఆలోచించుకోండి ఒకసారి. ఒకరిద్దరు ఉన్నారు అలా మాట్లాడేవాళ్ళు, మిగతా వాళ్ళు కొంత చాలా వివేకంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ ఒకరిద్దరిని సరిచేయండి. అలా మాట్లాడడం అది పద్ధతి కాదు. అది మన హిందూ మతానికి ప్రమాదం. మనం హిందూ మతాన్ని సంఘటితపరచడానికి వచ్చాం. పరాయి మతంలో వెళ్ళిన వాళ్ళకు కూడా మన మతంలోకి తెచ్చుకోవాలని మనం ఉండాలి తప్ప ఉన్న వాళ్ళని వెళ్ళిపోయేలాగా చేసుకుంటే అలాగా. దానికి మళ్ళీ ఏదో చెత్త సిద్ధాంతం, శరీరంలో ఒక భాగం ఉంటే ఆపరేషన్ చేసి తీసేయాలి. మీరు ఆపరేషన్ చేసి తీసేయడానికి ప్రయత్నం చేయట్లా. శరీరంలో అక్కడ చిన్న ఎక్కడో కాలు దగ్గర పుండు ఉంటే కాలే తీసేయాలని చూసుకున్నారు, చేతిలో పుండు ఉంటే చేతులు తీసేయాలని చూస్తున్నారు, 2 కాళ్ళు 2 చేతులు తీసేసి మొండ్యాన్ని నిలబెట్టాలని చూస్తున్నారు. కాబట్టి
ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పుకుంటున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిద్దరు ఆలోచన విధానాలు హిందూ మతానికి, సనాతన ధర్మానికి నష్టం కలిగించేలా ఉన్నాయి, దేశ సమైక్యతకు నష్టం కలిగించేలా ఉన్నాయి, దేశ శాంతి సౌభ్రాతృత్వాలకు నష్టం కలిగించేలా ఉన్నాయి, భారతదేశ భౌగోళిక పరిస్థితులకు, జీవన విధానాలకు ఏ మాత్రం కూడా సరిపోకుండా ఉన్నాయి. అవి అస్థిరతకు కారణమవుతాయి తప్ప హిందూ మత సుస్థిరతకు కారణం కావు అని తెలియజేస్తున్నాను. సాయిరామ్.